హలో నమస్తే. కాకినాడలోనే ది మెగా వెంచర్ అని చెప్పొచ్చు. 100 ఎకరాల మెగా వెంచర్ జిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వారి నుంచి వస్తున్నటువంటి ఈ ప్రాజెక్ట్ లో మనం ఉన్నాము. నిజగరి మగ నిజగరి పా నాలుగు సిటీస్ ని కలుపుతూ ఉన్నటువంటి ప్లేస్ లైక్ కాకినాడ మనకి సర్పవరం పంచాయతీలో ఉంటుందన్నమాట ఈ మెగా వెంచర్. నా వెనకాల మీరు చూస్తున్నారు కదా. సో ఇదంతా కూడా ఒక 100 ఎకర్స్ లో ఉండబోతుంది. ఈ మెగా వెంచర్ 4 ప్రధాన నగరాలని ఆనుకుని మధ్యలో ఉంటుందన్నమాట. వైజాగ్, అమలాపురం, కాకినాడ, సామర్లకోట వీటి మధ్యలో మనకి హైవేకి ఆనుకునే ఉంటుంది. అండ్ అలాగే ఫ్లైఓవర్కి దగ్గరలో రాబోయే రైల్వే స్టేషన్కి కూడా చాలా దగ్గరలో ఉంటుంది ఈ మెగా వెంచర్. ఈ మెగా వెంచర్ మోస్ట్ హైలైటింగ్ థింగ్ ఏంటి అంటే నా వెనకాల మీరు చూస్తున్నారు కదా, హైవే కన్స్ట్రక్షన్ జరుగుతోంది. హైవేకి పక్కనే ఉన్నటువంటి హైవేని ఆనుకునే ఉన్నటువంటి వెంచర్ ఇది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా నా వెనకాల బ్రిడ్జ్ అన్నమాట. సో బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ బ్రిడ్జ్ ని ఆనుకుని మనకి 100 ఎకర్స్ మెగా ప్రాజెక్ట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనకి సర్పవరం రైల్వే స్టేషన్ కూడా ఈ బ్రిడ్జ్ పక్కనే, దాంతో పాటు క్రికెట్ స్టేడియం కూడా ఆ పక్కనే రాబోతోంది. రైల్వే స్టేషన్ మనకి చూసుకున్నట్లయితే వైజాగ్ నుంచి ఎక్స్టెన్షన్ అనమాట. త్రూ రైల్వేస్ మీరు డైరెక్ట్ ఇక్కడికి సర్పవరం ఈ లొకేషన్ కి వచ్చేయచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ లొకేషన్ వచ్చేసి మనకి 4 కాకినాడ ఇవన్నీ కూడా ప్లేసెస్ కి దగ్గరలో ఉంటుందని చెప్పుకున్నాం. అదే కాకుండా మనకి నియర్ బై లొకేషన్ హైలైట్స్ చూసుకున్నట్లయితే మనకి స్కూల్స్ కావచ్చు, కాలేజెస్, హాస్పిటల్స్ అండ్ అలాగే గవర్నమెంట్ ఆఫీసెస్ అన్ని కూడా మనకి ఒక 1 కిలోమీటర్ రేడియస్ లోనే ఉంటాయి. సో సిటీకి మధ్యలో ఉంటుంది, లివింగ్ ఏరియాకి కూడా మధ్యలో ఉంటుంది. సో ఆన్ స్పాట్ మీరు ఇక్కడ ప్లాట్ కొనుక్కున్నట్లయితే ఫ్యూచర్ లో అండ్ ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకొని హ్యాపీగా ఉండడానికి నివాసయోగ్యంగా ఉండేటువంటి వెంచర్ అని చెప్పొచ్చు. ఈ 100 ఎకర్స్ మెగా ప్రాజెక్ట్ లో మనకి పనులు అయితే కన్స్ట్రక్షన్ స్టేజ్ లో ఉన్నాయి. అండ్ అన్ని కూడా చాలా ఫాస్ట్ గా శరవేగంగా ఇక్కడ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. రోడ్స్ చూస్తున్నారు కదా, సీసీ రోడ్స్ ఇస్తూ ఉన్నారు. అండ్ ప్లాటింగ్ ఇవన్నీ కూడా వెనకాల మీరు చూస్తున్నారు కదా, కాంపౌండ్ వాల్ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి అనమాట. విత్ ఇన్ ఫ్యూ డేస్ ఈ కన్స్ట్రక్షన్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోయి ప్లాట్స్ అనేవి ఇప్పుడు నుంచే బుకింగ్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. సో ఈ టైంలో తీసుకుంటే మీకు ప్లాట్ ప్రైసెస్ కూడా కొంచెం తక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు కనుక ఈ మెగా వెంచర్ లో మీరు కూడా ఇన్వెస్ట్ చేయాలి, ఒక ప్లాట్ కొనాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి జిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ నంబర్ కి కాల్ చేయండి. ఈ 100 ఎకర్స్ మెగా ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని హైలైట్స్ జిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఓనర్ గీసాల శ్రీనివాసరావు గారితో మాట్లాడి తెలుసుకుందాం. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. సార్, సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కళ. ఆ కళ నెరవేర్చుకోవడానికి చాలా అవకాశాలు ఉంటాయి, కానీ మీ వెంచర్ ని చూస్ చేసుకోవడానికి మా వెంచర్ చూసుకున్నాకండి ముందు మేము చేసే లేఅవుట్ క్వాలిటీగా, అంటే కస్టమర్ కి ఏ ఇబ్బంది లేకుండా లీగల్ గా కానీ, లోన్ పోస్ట్ కానీ, ఒకవేళ డ్రైన్లు కానీ, రోడ్డు కానీ అన్ని క్వాలిటీగా వేస్తామండి. అదొకటి మా జిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అనేది ఒక బ్రాండ్ కింద మేము, అంటే క్వాలిటీ తగ్గింది లేదని చెప్పేసి జనాల్లో కూడా అది కస్టమర్ దృష్టిలో కూడా ఉంటది. అది మా జిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కూడా మాకు కస్టమర్ కి ఎంత తొక్కిస్తే అంత ఇదిగా వెళ్తాయి కాబట్టి వాళ్ళ అందుబాటులో ఉన్న ధరలకి మేము ఇస్తుంటామండి. సార్, 100 ఎకరాల్లో ఈ వెంచర్ వేస్తున్నారు, ఎలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు సార్? ఇక్కడండి మెయిన్ ముఖ్యం ఏంటంటే సిటీ దగ్గరగా, అంటే ఇటు రైల్వే స్టేషన్ అండి, సర్పవరం రైల్వే స్టేషన్ కూడా మెయిన్ స్టేషన్ అవుతుందండి. ఇలా ఇటు వెళ్తే కాకినాడ, ఇటు వెళ్తే అమలాపురం, వెస్ట్ వైపు వెళ్తే సోమలకోట, ఇటు వెళ్తే మన వైజాగ్. మెయిన్ 4 రోడ్ జంక్షన్ ఉందండి. మెయిన్ అందరికీ సౌకర్యంగా దగ్గరగా అని ఉంటదని చెప్పేసి ఇది ప్లాన్ చేసుకుని మేము దిగామండి. ఇది కూడా అతి తక్కువ ధరలండి, మరి కస్టమర్ కి భారీ రేట్లు కాదు, అతి తక్కువ ధరలు. దాని వల్ల ఇందులో ఇచ్చేవి ఏంటంటే మెయిన్ ముఖ్యం వాటర్ అండి. వాటర్ చాలా బాగుంది. ఇక్కడ మంచి పాయింట్ ఉన్నాయి, కొట్టాం. వాటర్ కూడా చాలా మంచి బాగుంది. వాటర్ బాగుంది. మెయిన్ వాటర్ తర్వాత రోడ్లు బేసి, అలాగే 100 ఎకరం అనుభూతికి మీరు రోడ్లు గట్రా విశాలంగా ఉంటాయండి. అంటే 100 ఎకరం మంది దగ్గర 500 ఫ్లాట్లు వస్తాయండి. అంటే 500 ఇళ్ళు రాబోతే ఒక టౌన్ ఏర్పడుతుందండి. ఇక్కడ అందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందరూ కూడా అందుబాటులో ఉండే ధరలండి. మంచిది ప్లాన్ చేస్తాం. చాలా దగ్గరగా ఉంది, అంటే హైవే చేర్చండి, దగ్గర కదండి, హైవే చేర్చండి. హైవే చేర్చి నార్త్ సోమకోట రోడ్ వస్తుంది,
ఈస్ట్ ఏమో హైవే వస్తుందండి. అలాగే ఇందులో 60 ఫీట్ రోడ్డు కూడా ఉందండి. 60 ఫీట్ రోడ్డు, 80 ఫీట్ రోడ్డు ఇన్ని కూడా ఉన్నాయి. అంటే టౌన్ తగ్గ ప్లానింగ్ ప్రకారంగా ఇది లేఅవుట్ వస్తుందండి. కానీ ఫ్యూచర్ లో మాత్రం మా జిఎస్ఆర్ గంగనపల్లి కన్నా ఈ సర్పవర్ జిఎస్ఆర్ అనేది చాలా టాప్ లోకి వెళ్తుందని మేము అనుకుంటున్నాం. ఫ్లాట్స్ అయినా విల్లాస్ కూడా ప్లాన్ చేస్తున్నారు? విల్లాస్ కూడా 200 విల్లాస్ ప్లాన్ చేస్తున్నాను. ఎన్ని గజాల్లో ఉంటుంది? ఒకటి ఇలా 350 గజాలు అండి. ఫ్లాట్స్ 200 గజాలు అండి. చాలా తక్కువ టైంలోనే డెవలప్ అయిపోతుంది కదండి. అంటే ఈ విషయం ఇప్పుడు మా జిఎస్ఆర్ ఉంది అక్కడ గంగనపల్లి అవుట్స్కట్ అనుకున్నాం, కానీ ఇప్పుడు అది సిటీ మధ్యకి వస్తుందండి. జస్ట్ అక్కడికి ఇక్కడికి 1 కిలోమీటర్ తేడా. 1 కిలోమీటర్ అంటే సర్పవరంకి భువనేశ్వరం గుడికి 6 కిలోమీటర్ అండి. నెక్స్ట్ స్టేడియం కూడా వస్తుంది అంటున్నారు. ఆ స్టేడియం కూడా మాకు ఇక్కడ ఇంచుమించు 300 మీటర్ల దగ్గరలో అండి. సర్పవరం స్టేషన్ ఏమో 100 మీటర్ల దగ్గరలో ఉంది. ఇంకెంతకన్నా కావాల్సింది ఏముందండి? ఒకవేళ ట్రైన్ ఎక్కుదామన్నా, బస్సుకి ఏదన్నా వెళ్దాం అనుకున్నా ఇలా ఎక్కితే అవి ఎక్కేస్తాం. ఎంత ఇంచుమించు ఒక 5 అడుగులు 6 అడుగులు ఎంత డిఫరెన్స్, అంత మించి ఏం లేదండి. ఇదైతే మాత్రం కొనుక్కున్న కస్టమర్లకి చాలా అదురుగా ఉంటది. మంచి లేఅవుట్ అండి ఇది. ఫ్యూచర్ లో కూడా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కదా సార్? ఫ్యూచర్ లో అయితే మాత్రం ఇప్పుడు కొనుక్కున్న ధర కన్నా ఒక 5 years లో డబుల్ అవుతుందని గ్యారంటీగా అది నేను గ్యారంటీ ఇవ్వగలను. ఎందుకంటే అంచనా ప్రకారం వేసిన అంచనా ఎప్పుడు తప్పలేదు. సార్ అది లోన్ ఫెసిలిటీస్ ఏ విధంగా? లోన్ 100% ఎనీ బ్యాంక్ అండి. స్టేట్ బ్యాంక్ నుంచి ఎనీ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంక్ అవ్వచ్చు, గవర్నమెంట్ బ్యాంక్ అవ్వచ్చు, ఎల్ఐసి అవ్వచ్చు, అన్ని బ్యాంకులు లీగల్తో శుద్ధం ఇస్తామండి. ఎప్పటిలో కంప్లీట్ అవ్వచ్చు సార్? ఇది 2 months లో రెడీ అవుతుందండి. కొంత వేసాము, అది కొంత ల్యాండ్ వరకు వేసాం, అవి ఆల్రెడీ అయిపోతున్నాయి. ఇంకా ఇది 2 months లో అందరికీ అందుబాటులో వస్తుందండి. సార్ జిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అంటే అది ఒక బ్రాండ్ గా గత 25 ఏళ్ల నుంచి కూడా కొనసాగుతూ ఉంది. మీరేం చెప్తారు సార్ జిఎస్ఆర్ అంటే? జిఎస్ఆర్ అంటే అది భగవంతుడు ఇచ్చిందమ్మా. అది నిజంగా 10 మందికి ఇల్లు కట్టిస్తున్నాం అంటే అది భగవంతుడు నాకు కల్పించిన సంకల్పన. అలాగే నాకు ఎక్కువ లాభం చూసుకోకుండా తక్కువ లాభం చూసి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా అందుబాటులో ఉండే ధరలు పెట్టి వాళ్ళు ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నాం. దానివల్ల ఇంత డెవలప్ అయ్యింది మేము. సార్ మీరు ఈ వెంచర్ లో ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ ఏంటి? అలాగే జిఎస్ఆర్ అంటే ఏం చెప్తారు సార్? జిఎస్ఆర్ అంటే బ్రాండ్ అమ్మా. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఒక అందుబాటు ధరల్లో వస్తుంది. అంచేత ఎక్కువ మా జిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ కొన్న ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఇక్కడ రేటు తక్కువ, సిటీకి అతి దగ్గర, 1 కిలోమీటర్ సిటీ అతి దగ్గరలో ఉంది కాబట్టి అందరం చెప్పేసి దృష్టి పెట్టారు. ఆల్రెడీ మాకు ఇంచుమించి 40% బుకింగ్ కూడా అయిపోయినాయమ్మా. ఈ దగ్గర 60 ఎకరాల్లో ఇంప్రూవ్మెంట్ చేస్తాం, ఇంకా 40 ఎకరాలు ఇంప్రూవ్మెంట్ చేయాలి. ఈ 60 ఎకరాల్లో ఇంచుమించి 40% బుకింగ్ అయిపోయినాయి. కానీ ఇది జిఎస్ఆర్ అనేది అంటే ఏసీ లేఅవుట్ లో పెద్దగా అంటే అందరూ 2 ఎకరాలు 3 ఎకరాలు వేస్తుంటారు. ఈ పెద్ద లేఅవుట్ వల్ల అన్ని సౌకర్యాలు ఉంటాయి. మెయిన్ వాటర్ అండి. వాటర్ కూడా స్వీట్ వాటర్ పడ్డది. ఇక్కడ మాక్సిమం వాటర్ ముఖ్యం కాబట్టి స్వీట్ వాటర్ పడ్డది. ఈ వాటర్ సీట్ ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇస్తాం. మా సంస్థ ద్వారాగానే కుళాయి కూడా ఇస్తాం. రోడ్లు అది తెలుసు కాబట్టి విశాలంగా ఉంటాయి. అలాగే మెయిన్ పచ్చదనం, గార్డెన్ మెయిన్. పిల్లలకి ఆడుకునే వస్తువులతో సుద్దా పెద్దవారు జిమ్ చేసే వస్తువు వరకు అన్ని సౌకర్యాలు కూడా ఇందులో ఉంటాయండి. గేటెడ్ కమిటీ మెయిన్ అండి. సెక్యూరిటీ సుద్దా ఉంటుందమ్మా. ఫ్యూచర్ లో అయితే మాత్రం ఇక్కడ కొద్దిగా కాస్ట్ పెడితే 5 years లో డబుల్ అయ్యేది ఈ లేఅవుటే మా జిఎస్ఆర్ కన్స్ట్రక్షన్ లోనే. అంటే గతంలో కూడా చూశారు. అదే రిజర్వేషన్ ఇక్కడ ఇంకా డబుల్ అవ్వచ్చు. మాకు దగ్గరగా ఈ హైవే 216 జాతీయ రహదారిని పట్టుకుని మేము వేసాం. ఈ హైవే అన్నిటికి 4 రోడ్ జంక్షన్, కరెక్ట్గా 4 రోడ్ జంక్షన్. ఎటు వెళ్ళినా సరే సిటీలోకి వెళ్ళిపోతాం. ఇలాగెళ్తే సర్పవరం వెళ్తాం, ఇలాగెళ్తే మన పెద్దమూడి బ్రిడ్జికి వెళ్తాం, ఇలాగెళ్తే సోమకోట స్టేషన్ కి అతి దగ్గరలో సర్పవరం స్టేషన్, భువనేశ్వరం గుడి 500 మీటర్ల దగ్గరలో ఉంది. అలాగే ఇప్పుడు కొత్తగా కూడా గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసింది, 300 మీటర్ల దగ్గరలో స్టేడియం వస్తుంది. ఇవన్నీ కూడా ఫ్యూచర్ లో ఆధునికరమైన డెవలప్మెంట్ ఉంటుందని మేము సంస్థ తరపున హామీ ఇస్తున్నాం. జిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వారి మెగా 100 acres వెంచర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో అక్కడ స్టార్టింగ్ పాయింట్ లో చూసామన్నమాట. ఇదే మీరు చూసినటువంటి బ్రిడ్జ్, వైజాగ్ టు అమలాపురం బ్రిడ్జ్. సో ఆ బ్రిడ్జ్ దిగగానే మనకి ఇప్పుడు చూసేటువంటి 100 acres ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. అండ్ అలాగే ఈవే వచ్చేసి కాకినాడ అండ్ సామర్లకోట అనమాట. ఇటు వెళ్తే సామర్లకోట వస్తుంది, ఇటు వెళ్తే కాకినాడ వస్తుంది. సో అన్నిటికీ మధ్యలో మనకి బ్రిడ్జ్ దిగగానే ఉంటుంది 100 acres మెగా ప్రాజెక్ట్ జిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వారిది. అండ్ నెక్స్ట్ సో ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి సర్పవరం రైల్వే స్టేషన్ వస్తుందన్నమాట. ఇది వైజాగ్ కి కనెక్టివిటీ ఉంటుంది. అండ్ ఇటువైపు చూసుకున్నట్టయితే ఫ్యూచర్ లో మనకి క్రికెట్ స్టేడియం రాబోతోంది. సో వీటన్నిటికీ కనెక్టివిటీకి మధ్యలో ఉంటుంది 100 acres మెగా ప్రాజెక్ట్ జిఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వారిది.